దేశంలో ఒడిశా వెనుకబడిన రాష్ట్రం. కానీ అతి త్వరలో ఆ రాష్ట్రం దేశంలోనే ధనిక రాష్ట్రం కాబోతోంది. అది ఎలా అంటే అక్కడ బంగారు గనులు బయటపడ్డాయి. అక్కడి భూమిలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. ఇక ఇప్పుడు దానిని వెలికి తీసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ ఏ ఏ జిల్లాల్లో బంగారం బయటపడిందో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. భారత్ దిశ మారుతుంది. ఎందుకంటే దేశంలో మరోసారి భారీ బంగారు నిక్షేపం బయటపడింది. ఈ నిక్షేపాలు ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఇటీవల అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఒడిశా రాష్ట్ర భూగర్భ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. బంగారు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి ఈ పరిశోధనలు చేస్తుందన్నారు. ఒడిశాలోని అనేక జిల్లాలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది. దీంతో ఒడిశా రాష్ట్రంలోని దేవ్ఘర్, సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంఝర్, అంగుల్, కాళీపేజీ, అదనంగా మయూర్భంజ్, మల్కానగిరి, సంబల్పూర్, బౌద్ధ్ జిల్లాల్లో బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం బంగారు నిల్వలు 10 నుండి 20 మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. భారతదేశం మొత్తం బంగారు దిగుమతులతో పోలిస్తే ఇది చిన్నదే. అయినప్పటికీ దేశీయ బంగారు ఉత్పత్తిని పెంచే దిశలో ఇదో ముందడుగు అంటున్నారు విశ్లేషకులు. బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జిఎస్ఐ కలిసి వెలికితీత పనులు, వాటి కమర్షియలైజేషన్ కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దేవఘర్ జిల్లాలోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేయాలని సిద్దమైంది. నిక్షేప నాణ్యత, దాని మైనింగ్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి G3 నుండి G2 స్థాయిల వరకు వివరణాత్మక డ్రిల్లింగ్, నమూనా సేకరణ జరుగుతుంది. ఈ బంగారు నిక్షేపాన్ని కమర్షియల్ గా తవ్వితే స్థానిక ప్రజలలో మౌలిక సదుపాయాలు, ఉపాధి మరియు మానవ సేవల విస్తరణకు వీలు కలుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఒడిశాలో బంగారు నిక్షేపాలు వెలుగు చూస్తే దేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఒడిశాను ఇనుప ఖనిజం మరియు బాక్సైట్లకు మాత్రమే కాకుండా బంగారు కేంద్రంగా గుర్తించవచ్చు. ఒడిశాలో ఇప్పటికే భారతదేశంలోని క్రోమైట్ లో 96%, బాక్సైట్ లో 52% మరియు ఇనుప ఖనిజ నిల్వలు 33% ఉన్నాయి. ఇప్పుడు బంగారు ఆవిష్కరణ ఈ జాబితాకు కొత్త కోణాన్ని ఇస్తుంది. అయితే తవ్వకాల ఫైనల్ రిపోర్ట్ ఇంకా అందలేదు. అది అందితే బంగారు నాణ్యత ఎంతో తెలుస్తుంది. ఆ తర్వాత సాంకేతిక కమిటీల ద్వారా అన్వేషణ ప్రక్రియ వేగవంతమవుతుంది. రిపోర్టును బట్టే వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాణిజ్య సాధ్యాసాధ్యాల మూల్యాంకనం చేస్తారు. పారదర్శక వేలం, పెట్టుబడి ఆకర్షణ, పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనం చేస్తారు. మొత్తం మీద ఒడిశాలో ఈ బంగారు నిక్షేపాల ఆవిష్కరణ భారతదేశ మైనింగ్ వ్యూహంలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించడమే కాకుండా స్థానిక ప్రజలకు ఆర్థికంగా ఒక వరమని చెప్పవచ్చు.